హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరు? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏం లేదండి, నా పూజా రూమ్ని ఏ విధంగా నేను సదురుకున్నానో మీ అందరి కోసం మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడొచ్చండి, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. సో ఇది వచ్చి చిన్న పూజ రూమ్ అండి. అంటే 2 సెల్ఫ్ ఉన్నాయి, దాంట్లో నేను ఈ విధంగా సదురుకున్నాను. ఎక్కువ ఫొటోస్ అయితే లేవండి, కాకపోతే మా మమ్మీ ఎక్కడ ఏ తీర్థస్థలానికి వెళ్ళినా అక్కడ నుంచి ఫోటో పట్టుకొస్తుంది. సో ఇది వచ్చేసి దుర్గామాత విగ్రహం అండి. రీసెంట్గానే దసరాలో తెచ్చుకున్నాను. ఇక దాన్ని నేను ఏమంటారు వాటర్లో కలపలేదు, సో ఉంచుకున్నాను. సో ఇది వచ్చేసి లక్ష్మీదేవి విగ్రహం అండి. ఇది వచ్చేసి లలితాదేవి, నాకు చాలా ఇష్టం, అందుకే లలితాదేవి ఫోటో తెచ్చుకున్నాను. శివపార్వతులు కంపల్సరీ ఉండాలి కదా ఇంట్లో, అందుకే శివపార్వతులు తెచ్చుకున్నాను. ఇది వచ్చి విష్ణు దేవునికి లక్ష్మీదేవి కాళ్ళు ఒత్తుతున్న ఫోటో కూడా కంపల్సరీ ఉండాలి ఇంట్లో. సో ఈమె వచ్చేసి మా ఇంటి దేవి అన్నట్టు, చిన్న ఫోటోలు ఉంది కదా ఆమె. సో ఇలా అంది నా పూజ. ప్రతి ఒక్క ఫొటోస్కి కంపల్సరీ వస్త్రం వేయాలండి. చాలామంది జస్ట్ ఇట్లా ఫోటోలు ఏడాడిస్తారు, కానీ అట్లా ఎప్పుడు ఫోటోని పైకి ఏలాడదీయద్దు. మళ్ళీ ఫోటోకి కంపల్సరీ చున్నీ కానీ ఏదో ఒకటి పెట్టాలి. చూడొచ్చు మీరు, ఇట్లా ఉట్టిగా ఫొటోస్ మాత్రం అస్సలు పెట్టకండి. చూడండి, దీపం ఇప్పటిదాకా వెలుగుతుంది, వాటర్ పెట్టాను. ఇంకొకటి, గుడిలో కంపల్సరీ వాటర్ పెట్టాలి. ఒక రాగి చెంబు లేదంటే ఇత్తడి చెంబులో కంపల్సరీ వాటర్ పెట్టాలి. వచ్చి ఇక్కడ చూడొచ్చు, దూరం నుంచి ఈ విధంగా ఉంది. సో ఇది వచ్చి కింద షెల్ఫ్. ఇక్కడ బజరంగ్ బలి అంటే హనుమాన్ దగ్గర వాటర్ పెట్టాలి కంపల్సరీ. సో ఇది వచ్చేసి కలకత్తా కాళీమాత దేవి. సో ఈయన కృష్ణుడు, ఈయన లక్ష్మీదేవి. దీపం ముట్టించిన ఇప్పటిదాకా దీపం వెలుగుతుంది. సో ఈమె వచ్చేసి మా అన్నపూర్ణాదేవి, రైస్లో పెట్టాను. ఈమె వచ్చేసి లక్ష్మీదేవి అండి, దాని కింద చెంబుల పైసలు ఉన్నాయి. ఈమె వచ్చేసి లక్ష్మీదేవి. ఎప్పుడు కానీ ఏ మూర్తికైనా ఏ విగ్రహానికైనా వస్త్రం అనేది తప్పకుండా పెట్టాలి. చూడొచ్చు, సరిగా వేయలేదు చున్నీ, దీన్ని మరీ సరిగా వేస్తాను. సో ఇదండి, కొన్ని ఫొటోసే ఉన్నాయి. ఎక్కువ ఫొటోస్ పెట్టద్దండి, మనం మళ్ళీ పూజ చేయలేకపోతాం. విగ్రహాలు కూడా మరీ పెద్దగా విగ్రహాలు పెట్టకూడదు, పెడితే దానికి సేవా భావనాలు చేయాల్సి వస్తుంది. సో మళ్ళీ చెప్తున్నా, ఫొటోస్కి అన్నిటికీ ఇట్లనే ఉట్టిగా పెట్టద్దు, దానికి వస్త్రం అనేది తప్పకుండా ఉండాలి. సో నా పూజ రూమ్ని తప్పకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీ పూజ రూమ్ని ఎలా సర్దిద్దుకున్నారో నాకు కమెంట్ చేయండి. సో దూరం నుంచి చూసే ఈ విధంగా ఉంటుందండి నా పూజ రూమ్. డైలీ మార్నింగ్ ఈవినింగ్ అయితే కంపల్సరీ దీపం ముట్టిస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి.